లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇదే ఊపుతో మరికొన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా తమ మార్క్ రాజకీయాలను చూపిస్తోంది. మూడోసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎంపీ స్థానాల కోసం కొన్ని రాష్ట్రీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకుంది. కొత్త పొత్తులతో ఈసారి సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇలా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీజేపీ. దీంతో ప్రజల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇక ఎంతమంది సర్వేలు చేస్తున్నా కూడా రిజల్ట్ మాత్రం బీజేపీనే మళ్ళీ గెలుస్తుందని. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ 10 సంవత్సరాలు దేశంలో ఎన్నో చారిత్రాత్మక మార్పులు తీసుకువచ్చారు ప్రధాని మోడీ. అలాగే హిందువుల చిరకాల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా చేశారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో విదేశాలను చుట్టి వచ్చి భారత్తో ఆ దేశాలకు సత్సంబంధాలను కుదిర్చారు. ఇక మన ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నేతగా మోడీకి పేరుంది. అయితే తాజాగా బీజేపీపై ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అదేంటంటే మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మంత్రిగా ఒకవేళ నరేంద్ర మోడీ తప్పుకుంటే ప్రధానమంత్రి అయ్యే హోదా ఎవరికి ఉంది, ఎవరు దేశ ప్రధానమంత్రి అవుతారు అని అందరిలో ఓ ఆసక్తి ఉంది. అయితే ఓ సంస్థ నరేంద్ర మోడీ తర్వాత పీఎం అయ్యే హోదా ఎవరికి ఉంది అని ఒక సర్వే నిర్వహించింది. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అయ్యే హోదా ఎవరికి ఉంది అని మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 29% ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి హోదా ఉందని భావించారు. ఇక నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా 2వ స్థానంలో, 3వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 4వ స్థానంలో నితిన్ గడ్కరీ ఉన్నారు. ఒకవేళ బీజేపీ ప్రధానమంత్రిని మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా అమిత్ షాకే పీఎం సీటును కట్టబెడుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే బీజేపీలో చాలా మంది మోడీ ఫోటోని చూస్తే ఓట్లు వేసే వాళ్ళే ఉన్నారు. ఒకవేళ మోడీని తొలగించి అమిత్ షాని లేదా యోగి పెడితే ఓట్ల శాతం తగ్గుతుందని కొంతమంది అభిప్రాయం. చూడాలి మరి ఎన్నికల వేళ మోడీ అధినాయకత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.